వచ్చావా బసవలింగం? మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు తెలుసు, నీ ప్రేమ తెలుసు. భూమి కోసమేగా నువ్వు ఎంత కష్టపడుతున్నా. దొంగతనం పాపం కాదా బసవా? ఒక పాపం చేసి మంచి పనికి వాడతానంటే అది పుణ్యమవుతుందా, పాపంగా మిగిలిపోతుందా? చేతికంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగటం. మాస్టర్, రే బస్వా, పవన్ కళ్యాణ్ సినిమాలో రావు రమేష్ని చంపే సీన్ ఉంది. మన వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుందిరా? నాకే ఫోన్ చేసి ఎవరు బాగుంటారని అడుగుతారండి మాస్టర్. ఏ ఎప్పుడు కొట్టుడు కిడ్నాప్లేనా? మర్డర్కి బస్సు ఒకటి పనికిరాడా? సర్లే, నువ్వే చంపుతూలే కానీ రేపు 2 o'clock కాల్ షీట్ వచ్చేయ్. మాస్టర్. నువ్వా? ఆటో డ్రైవర్వి కదా నువ్వు? గుర్తుపట్టలేననుకుంటున్నావా? ఏంట్రా అది బతుమందా? దాంతో ఏం పని జరుగుద్దిలే కానీ ఆడుందే అది వేజీ. డమ్మి. పట్టుకో. అది ఇక్కడ ఉన్నాయి అన్ని డమ్మీలే పాప, ఒక్క ఇది తప్ప. తాగు. అది కాదు కాని పిల్ల, ఆ బ్యాగ్లో ఎముకలు ఎవరివి? ఆ ఎముకలతో నీకెమ్మనే? ఏ నీకు తెలీదా? మీ బాస్ చెప్పలేదా? అబ్బా, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసే టైపా? ఒక పని చెయ్యి, నేను వాడికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా, నన్ను వదిలే. నీకు సమాధానాలు కావాలన్నావు, కావాల్సిన క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ ఉండడం చాలా డేంజర్ బస్వా, వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి జాయిన్ వెళ్ళేది? ఎక్కడికి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఆ నగలు తప్ప వేరే ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు నగలెక్కడి నుంచి తీసుకొస్తాంరా? ఈ రాత్రికి మూసుకుపోయిన భైరవ కోన ద్వారాలు మళ్ళీ తెచ్చుకుంటాయి. ప్రాణం పోయిన ఆత్మలు మళ్ళీ లేచొస్తాయి. రాజపకోడ మళ్ళీ లేచొస్తాయి. ఎక్కడ వదులుకున్నావు అక్కడే పట్టుకోవాలి జాన్. మన నగలు మనం రాజప్ప దగ్గర నుంచి తిరిగి కొట్టేస్తున్నాం. మనం ఏమన్నా మనపురంలో తాకట్టు పెట్టాం వెళ్ళి వెనక్కి తెచ్చుకోవడానికి. ఆడిని కొడదామంటే ఆడికా దెబ్బలు తగలవు. పోనీ చంపేద్దామంటే ఆడు ఆల్రెడీ చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఇంకే రకంగా వెనక్కి తీసుకురాగలం? మోసం చేద్దాం జాన్ గారు. ఏంటి మోసం జాన్ గారు? మోసం ఏంటి? దెయ్యాల్ని మోసం చేస్తావా? ఏ వాళ్ళు ఒకప్పుడు మనుషులేగా, దెయ్యాలేక మోసపోరా? వా, చేస్తానంటున్నావు, ఎలా చేస్తావు? జాన్ గారు, రాజప్ప నగలు ఎవరి కోసం తయారు చేయించాడు? వాళ్ళ కూతురు కోసం. మన కూతురు జరిగితే
మనోడు ఇస్తాడుగా. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు ఎక్కడ నుంచి తీసుకొస్తాం? జాను గారు, రాజప్ప చనిపోయి 20 ఏళ్ళు అయిందండి. ఆయన కూతురు ఎట్టుంటుందో ఆయనకి ఎట్ట తెలుసుద్ది? మనం ఎవరిని తీసుకొచ్చి చూపిస్తే అదే కూతురు, దాన్నే మోసం అంటారు. దెయ్యానికి కూతురుగా యాక్ట్ చేయడానికి ఏ పిచ్చిది ఒప్పుకుంటుంది? నేనా? అమ్మడి అమ్మా, మీ స్వార్థం కోసం నేనెందుకు బలి అవ్వాలి? ఇంకెవరన్నా చూసుకోండి, నన్ను వదిలేయండి రా బాబు. ప్లీజ్ 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 ప్లీజ్, మాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ఇందులో నుంచి బయటికి రాగానే నీకు లైఫ్ లాంగ్ ఏ హెల్ప్ కావాలంటే అది మేము చేసి పెడతాం. మీరు చేస్తారు, కానీ అప్పటిదాకా నేను బతికుండాలిగా. గీత, నేను రాత్రి మొత్తం ఇదే ఊళ్ళో ఉండి ప్రాణాలతో బయటపడ్డావుగా. ప్లీజ్ నన్ను నమ్ము. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ప్లీజ్. సరే చేస్తా, కానీ నాకు ఒక్కటి చెప్పు, అసలు దేనికోసం ఇంత రిస్క్ చేస్తున్నావు? చెప్పు. పేరు భూమి. నేను ప్రేమించిన అమ్మాయి. గాలికి తిరిగి నా జీవితంలోకి గాలిపటంలో వచ్చింది. నేను చేసిన తప్పు వల్ల నాకు దూరం అయిపోయింది గీత. కనీసం ఈ పని చేసిన తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ గీత, నీకేం కాకుండా నా ప్రాణం అడ్డేస్తా. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఇంత చేస్తున్నావా? నేను ఒకడిని ప్రేమించా, కుక్కలన్న వెంట పడేవాడు. నాకొక చిన్న ప్రాబ్లం వచ్చేసరికి జంప్ అయిపోయాడు. బ్లడీ ఇడియట్. వాడిని తలుచుకుంటేనే నాకు ఇరిటేషన్. బాసు, ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వస్తే నిలబడేవాడే కదా నిజమైన లవర్. నువ్వు ట్రూ లవర్ బాసు. పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి నగలు తెచ్చుకుందాం. రేయ్ రేయ్ సిద్ధా, చెప్పేది ఒకసారి ఇంట్రా. రేయ్ సిద్ధా, చెప్పేది ఒకసారి ఇంట్రా నాన్న. ఇటు రమ్మంటున్నానా? పిల్ల పిల్ల, నేను చెప్పేది నువ్వు. పిల్ల పిల్ల, నేను చెప్పేది ఒకసారి విను పిల్ల. నేను నీకు సాయం చేయాలని చూస్తున్నా. పిల్ల పిల్ల, నా మాట విను పిల్ల. నేను నీకు హెల్ప్ చేయాలని చూస్తున్నా. సిద్ధ, నువ్వు నాతో రావద్దు, అటువైపు వెళ్ళు. పిల్ల పారిపో. అలా ఆడదానివి ఏం చూసుకున్నా నీకంత పొగరా? మనిషిని సాక్ష్యంగా తెచ్చి భయపెట్టిన వాళ్ళని చూసినా సచ్చినుడు బొక్కలు సాక్ష్యంగా తెచ్చి సేవటలు పట్టించావు కదా. ఈ డిఎన్ఏ సర్టిఫికేట్ అనా
నువ్వు కోర్టులో చూపించబోయేదా? వీటి కోసం ఎప్పటిదాకా నిన్ను సంపకుండా ఉంచింది. దీంట్లో మీ జంగేదో ఆస్తికులే కాదే, మీ తాత అవ్వ మామల అందరు ఆస్తికులు ఉన్నాయి. మీ వల్ల కాడిలో ఉన్న ఏ ఒక్క ఎముక లేదు. 30 ఇళ్ళు కూడా లేని గూడెం కోసం ఇంత తప్పనెందుకో నాకు అర్థం కావట్లా. నిన్నెలాగే వదిలేస్తే ఇంకెంత పెంట చేస్తావో. ఏంది ఈ సూదే? నా సొక్కకు బొత్తాలెత్తావు ఏందే? ఎర్రతేలు విషం నరాల్లో నల్ల తాచులాగా పరుగులు పెడతాది. ఆస్తులు అప్పులు ఏడున్నాయో చెప్పడానికి కూడా టైం ఇవ్వదు. ఆడదాన్ని తక్కువ అంచనా వేయకు. నరకాసురులు మహిషాసురులు లాంటి రాక్షసుల్ని చంపింది ఆడోళ్లే. ఎవరైనా వస్తే చస్తారు. మీరు చెప్పబోయే నిజం మీద ఆ ఊర్లో అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. ఆడ 50 ఇచ్చాడు, మీ వాళ్ళు ఏమిస్తారు?
చామదెంపలు చింతకాయలా? సార్ సార్ మీరే అలా అంటే ఎలా సార్? రేయ్, వీడికి అర్థం అవ్వట్లేదు, తోసేయ్. పదండి. నేను కోటిస్తాను సార్, తలా కోటి. కోటి నిజం చెప్పడానికి? మనుషుల కోసం కాకపోయినా డబ్బుల కోసం నా నిజం చెప్పండి సార్. సరే, నెక్స్ట్ హియరింగ్కి రెడీ చేసుకో. 4 కోట్లంటే మాటలా? ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుంటున్నాం? దొంగతనం చేస్తావా ఏంటి? వాళ్ళు ఎవరి వల్ల అయితే రోడ్డు మీద పడ్డారో వాళ్ళ దగ్గర కొట్టేద్దాం రా. తేడా వస్తే ప్రాణాలు పోతాయి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పోతే పోనీరా, నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు ఈ చేతుల మీదే పోయినాయి జాన్. ఏ అమ్మాయి చనిపోయాక ఇంకా ప్రేమ గేమ అంటావేంటి? చనిపోతే ప్రేమ పోతారా? అట్టెట్ట పోతారా? అలా పోతే అది ప్రేమ ఎట్ట అవుద్ది? నేను నమ్మను. నువ్వు చెప్పేదంతా అబద్ధం. కాదు, నిజం. అసలేం జరిగిందో పెద్దమ్మ మొత్తం చూపించింది. పుట్టగానే చనిపోయిన నీ ప్రేమ కోసం ప్రాణాలే ఇచ్చేస్తావా? బసవా ఇంకాసేపట్లో తను వెళ్ళిపోతుంది. తనే కాదు, నా కొడుకు రాజప్ప కూడా వెళ్ళిపోతాడు. ఈసారి తిరిగి రాడు. కోపం పగ ఉన్న వాళ్ళకి ఇక్కడ చోటు ఉంటుంది. ఏంటి సార్ ఇది? నా మనవరాలను చూసుకోవడానికి మంచి ఫ్యామిలీ దొరికింది. ఆ ఊరిని కాపాడడానికి మీరు ఇది ఉంచండి. వస్తా. అంటే ఇంకెప్పటికీ మీరు మాతో తిరిగి రారా? నీ ఫేస్కి అంత ఎమోషన్ సూట్ కాలేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను. ఈ ఆడవాళ్ళ మీద కోపం ఉన్నన్నాళ్ళు ఈ భైరవ్ కొని నా పోస్టల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆల్సో. అసలు ఆడవాళ్ళంటే ఎందుకు సార్ మీకు అంత కోపం? అసలు ఏం జరిగింది? వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాస్ నాట్ ఎ గోస్ట్. ఓకే, ఇప్పుడు అంత టైం లేదు, కానీ మీరు బతుకుంటే వచ్చే శుక్లపక్షానికి నా దగ్గరికి వచ్చేస్తే గన్నేరు టీ, గ్రీన్ టీ తాగుతూ డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజులు నువ్వు చావాలని కోరుకున్నా. నువ్వేంటో తెలిసిన తర్వాత బతకాలనిపిస్తుంది. నేను ఆ రోజే చచ్చిపోయాను భూమి. నీ మీద ప్రేమే నన్ను దూరం తీసుకొచ్చింది. ఇక ముందు కూడా నీ ప్రేమే. నా ప్రేమ నిన్ను బంధిస్తుంది బసవ. నువ్వు వేరే అమ్మాయితో. భూమి, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పొచ్చా? ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ.
ఓ షిట్, ఇట్స్ లేట్.